హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు షార్ట్ వ్లాగ్ అండి. మా పిల్లలైతే చూడండి, ఇద్దరు కలిసి ఓం అరేంజ్ చేశాను నేను. పిండి దీపాలు చేసి వాటినైతే ఇద్దరు వెలిగిస్తున్నారు, అన్న చెల్లె కలిసి. మేము తులసి చెట్టు ముందు ఎప్పుడైనా ఉసిరి కొమ్మ అందులో పెట్టి 365 ఒత్తులు అనేవి వెలిగిస్తాము. తులసి చెట్టుకి 160 ఒత్తులు వెలిగిస్తాము, సపరేట్గా వెలిగిస్తాము. అలాగే ఇక్కడ వచ్చేసి ఇలా బౌల్లో వాటర్ పెట్టి మనము గంగా నదులలో దీపాలు వదిలేస్తాం కదా, అలా ఫీల్ అయ్యి మేము ఇలా ఇందులో అయితే వదిలేస్తాము. మేము గంగా దగ్గరికి, నదులు ఉన్న దగ్గరికి వెళ్ళలేము. సో పిల్లలు ఉన్నారు కదా, సో అందుకని ఇలా వాటర్ పెట్టి వదిలేస్తాము. మేము స్టార్టింగ్ నుండి ఇలానే చేస్తాము. మా అత్తయ్య గారు చెప్పారు ఒకసారి, సో అప్పటి నుండి ఇలానే ఫాలో అవుతాము. ఇంకా చూసారా, ఉసిరికాయ దీపాలు కూడా మనిషికి ఒకటి వెలిగించాము. అలాగే మా పిల్లలు అయితే చూడండి, మొత్తానికి ఇద్దరు అన్న చెల్లె కలిసి ఫైనల్లీ హోమ్ అయితే వెలిగించడం కంప్లీట్ చేశారు. చూడండి, మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మీరు ఎలా చేసుకున్నారు, మీరు ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ చేయండి. చాలా లేట్ అయిపోయిందండి వీడియో, ఏమనుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్, శివుడికి ఓం అంటే ఇష్టం కాబట్టి ఓం అయితే వేసాము ఇలా ఫైనల్లీ. చూడండి, చూసారా ఇంత బాగా వచ్చింది, చాలా బాగా అనిపించింది. మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. మన ఇంటి యజమాని వెలిగిస్తే మనందరం వెలిగించినట్టు అండి. నేనైతే ఇది తెలుసుకున్నాను ఈసారి కార్తీక మాసంలో. ఇక్కడ వచ్చేసి మా అన్వికి అయితే క్రాకర్స్ కాలుస్తుంది, పెద్ద పెద్ద బాంబులు కూడా కాల్చింది. నేనే భయపడినాను, తను ఎలా కాలుస్తుందో భయపడుతుందేమో అని. స్టార్టింగ్లో కాకరపుల్ల పట్టుకోవడానికే భయపడేది, కానీ ఈసారి మాత్రం పెద్ద పెద్ద బాంబులు, రాకెట్స్ అవి కూడా పెట్టింది. చూడండి, ఇంకా చాలా ఎంజాయ్ అయితే చేశారు మా పిల్లలు. దివాళీకి కాల్చారు బాంబులు. అలాగే కార్తీక పౌర్ణమి రోజు కూడా ఒత్తులు వెలిగించుకున్నాక పిల్లలు అయితే ఇలా సరదాగా ఎంజాయ్ అయితే చేశారండి. చూడండి, మాన్విక 2 చిచ్చుబుడ్లు పెట్టి ఒకేసారి వెలిగిస్తానని చెప్పి పెడుతుంది. చూడండి, అసలు భయం అనేది లేదు. చిన్నప్పుడైతే చాలా భయపడేది, కాకరపుల్ల పట్టుకోవడానికి చాలా భయపడేది, దూరం పారిపోయేది, కాలుస్తుండే. చూడండి, ఇప్పుడైతే ఫుల్ ఎంజాయ్ చేసింది. మీ పిల్లలు ఇలానే ఎంజాయ్ చేస్తారా అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇప్పటి నుండి మన ఛానల్లో వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి. మీకు రెసిపీస్ కావాలా, డైలీ వ్లాగ్స్ కావాలా, ఏం కావాలనేది ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేయండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.